టైటన్స్ మన దేశంలో టాలెంట్కి ఏమీ కొదవలేదు. కాకపోతే దానికి సరైన శిక్షణ లేదు. దాన్ని సరైన మార్గంలో తీసుకురావడానికే నేను తయారు చేసింది కిబీ స్పోర్ట్స్. కిబీ అంటే ఇండియా ఆడుతుంది, ఇండియా గెలుస్తుంది అని. టైటన్స్ కిబీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది స్పోర్ట్స్ ఇండస్ట్రీకి ఒక స్ట్రక్చర్డ్ రూపం ఇస్తుంది. కిబీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్లో మేము అథ్లీట్, కోచెస్, స్పోర్ట్స్ స్టాఫ్, న్యూట్రిషనర్స్, అకాడమీ, ఫెడరేషన్ ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చాము. టైటన్స్ ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ ఇండస్ట్రీలో 2 ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటాయి. అందులో ఒకటి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ బాడీ. ఇందులో వచ్చేవి అకాడమీస్, ఫెడరేషన్, అసోసియేషన్స్ అండ్ క్లబ్స్. ఇక రెండవది స్పోర్ట్స్ అఫిలియేషన్ మెంబర్స్. ఇందులోకి వస్తారు అథ్లీట్, కోచెస్, న్యూట్రిషనర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆల్. స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ బాడీ కోసం మేము చేశాం ఒక సాఫ్ట్వేర్, వెబ్ టూల్. ఇంకా అఫిలియేట్ మెంబర్స్ కోసం మేము తయారు చేసాము కిబీ మొబైల్. టైటన్స్ కిబీ మిషన్ని మనం ప్రతి ఆటగాడిని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ వరకు డిజిటల్ విజిబిలిటీలో యాక్సెస్ టు రైట్ రిసోర్సెస్ అట్ ద రైట్ టైం మేము ప్రొవైడ్ చేస్తాము. టైటన్స్ ఒక అథ్లెట్గా నా ఉద్దేశం, మనం మన ఆటగాళ్లకు ట్రైనింగ్తో పాటు సపోర్ట్ కూడా ఇస్తాము. వాళ్ళు తప్పకుండా దేశం కోసం మెడల్ కూడా తెస్తారు. టైటన్స్, ఇప్పుడు చెప్పండి, మీరు కిబీతో చేతులు కలపాలనుకుంటున్నారా? సాగర్, నిన్ను మా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రతీక్. మీ పేరెంట్స్ నువ్వు ఈ అథ్లీట్ ప్రొఫెషన్ ఎంచుకున్నావని చాలా బాధపడుతున్నారు. అవును. సో ఈ రోజు నువ్వు మా ఈ వేదిక మీదకి వచ్చావు. ఇది చాలా మంది చూస్తున్నారు, ఎంతో మంది పేరెంట్స్ కూడా చూస్తున్నారు. బహుశా వాళ్ళ పిల్లలు అథ్లీట్ అవ్వాలనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నావు? మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటుంది. బట్ మీ ప్యాషన్ అలాగే ఆసక్తి ఎప్పటికీ తగ్గిపోకూడదు. ఇదే సలహా మా టైటన్స్ అందరూ కూడా ఐడియా బాజ్కి చెప్తూ ఉంటారు. నువ్వు ఇది ఏ ఏజ్లో స్టార్ట్ చేసావు? అప్పుడు నేను ఫైనల్ ఇయర్ కాలేజ్ చదువుతున్నాను. అప్పుడు నాకు ఏజ్ 21. 21? Yes. ఇప్పుడు నీకు 26 ఇయర్స్. ఎస్. సో 5 ఏళ్లలో నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చావు. అవును సరే, నీ ఈ కీబీ యాప్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? సార్, 15,000 ప్రొఫెషనల్స్ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇందులో అథ్లెట్స్ మ్యాక్సిమం, కోచెస్, న్యూట్రిషనర్స్, ఇంకా ఫిజియోథెరపిస్టులు. ఓకే, నువ్వు అథ్లీట్ అవ్వాలనుకున్నప్పుడు ఇది సస్టైనబుల్ అని మీ పేరెంట్స్ అడిగారు కదా, అంటే తగినంత ఇన్కమ్ ఉండదు అని. Yes, yes. స్టార్ట్అప్ జర్నీ అంటే అలాగే ఉంటుంది, అందులో గ్యారంటీ ఏం ఉండదు. అవును. ఒకవేళ నువ్వు స్టార్ట్అప్ మొదలు పెట్టినా అప్పుడు కూడా ఇదే సలహా ఇస్తారు. సో మా పేరెంట్స్ ఇద్దరు పారామిలిటరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బిజినెస్ అంటే అసలు ఏంటో కూడా తెలీదు. సో నేను మాత్రం కాస్త రెబల్గా ఉండేవాడిని. కానీ దీనికి ఒక పర్పస్ డ్రివెన్, దీనికి ఒక ప్యాషన్ ఉంది, ఒక స్టోరీ ఉంది. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేయాలి అని. అందుకే మొదలు పెట్టాను ఈ బిజినెస్. నువ్వు ఒంటరిగా నడుపుతున్నావా లేక కో ఫౌండర్ ఎవరైనా ఉన్నారా? సో నేను సోలో ఫౌండరే సార్. అండ్ నేను చాలా మందితో కలిసి ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నాను. మా టీంలో 24 మంది ఉన్నారు. 24 మంది ఉన్న టీంని మేనేజ్ చేస్తున్నారా? Yes, yes. సరే, ఇంతకీ మీ బిజినెస్ ఎంతవరకు పెరిగింది? సో లాస్ట్ ఇయర్ మేము 3.07 CR వరకు కంప్లీట్ చేసాం ఫినాన్షియల్ ఇయర్. ఈ సంవత్సరం 1 CR ఫినాన్షియల్ టార్గెట్ మంత్లీ రెవెన్యూ చెక్ చేసే విషయంలో. సాగర్, సో 21 ఏళ్ల వయసులో స్టార్ట్ చేశాడు, 26 ఏళ్ల వయసులో మీ ముందుకు వచ్చేసాడు టైటన్స్. చాలా మంచి పని చేశావు. నిజంగా నిన్ను అభినందిస్తున్నాను. ఇండియా ఆడిందంటే ఇండియా గెలుస్తుంది. బ్రాండింగ్ అద్భుతంగా ఉంది. నీ స్టోరీ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుందో కాస్త చూపించు. ఎస్, టైటన్స్ నేను మీకు లైవ్ డెమో ఇప్పుడు చూపిస్తాను. తప్పకుండా. ఒక అథ్లెట్ వైపు నుంచా లేదా ఒక బ్రాండ్ వైపు నుంచా? ముందు ఆ So, విషయం చెప్పండి. ఇది నేనే అనుకోండి, నేను ఒక అథ్లెట్ గా మీకు చూపిస్తాను. దీన్ని మీకోసం కవర్ చేస్తాను. సో ఇదే ప్రొఫైల్. ఇక్కడ ఫస్ట్ గా వచ్చే ఫీచర్ షేర్ ప్రొఫైల్ విత్ బ్రాండ్స్. బ్రాండ్ క్యాంపెయిన్స్ చూడొచ్చు. ఇందులో డీటెయిల్స్ పూర్తిగా మానిటరీ ప్లస్ బాటర్ డీల్ అండ్ ఆల్. ఇప్పుడు ఆ స్పేస్ లో మీ ప్రొఫైల్ ని షేర్ చేయొచ్చు. సో స్పాన్సర్షిప్ యాజ్ అ బిజినెస్ అది ఎప్పటికీ డిజిటల్ గా పూర్తి కాదు, మార్కెటింగ్ బట్టి ఉంటుంది. అందులో బీడీ అది మాత్రమే కావాలి, అది మా టీం చూసుకుంటుంది. సో అంటే బ్రాండ్స్ విషయంలో అవును, బ్రాండ్స్. అండ్ మీరు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఈవెంట్స్ కనిపిస్తూ ఉంటాయి హోమ్ పేజ్ లో. ఇప్పుడు స్పోర్ట్స్ ఇండస్ట్రీలో స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్స్ అని 2 ఉంటాయి. ఆఫ్లైన్ అప్రోచ్ ఉంటుంది. ఫిజికల్ ఫార్మ్స్ ఓపెన్ అవుతాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. కోచ్ కి డబ్బులు ఇస్తే ఫెడరేషన్ కి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మేము ఆ ప్రాసెస్ ని పూర్తిగా డిజిటల్ చేసాము. సో ఐ కెన్ ఈజీలీ రిజిస్టర్ ఇన్ అన్ ఈవెంట్. ఈ ఈవెంట్స్ అన్ని ప్రొఫెషనల్ గా ఉంటాయా? ఇందులో అమెచ్యూర్ ఈవెంట్స్ కూడా ఉంటాయా? మేము ట్రై చేస్తున్నాము. అమెచ్యూర్ ఈవెంట్స్ ని పెట్టలేదు, వాటి Good. గురించి వెరిఫికేషన్ జరుగుతుంది. Good. అలాగే Yeah. వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు.